హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. తన జాతి అస్తిత్వం ఏకైక లక్ష్యంగా జాతిని జాగృతం చేస్తూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ సమాజ దుఃఖాన్నే తన దుఃఖంగా మలుచుకుంటూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా 6 దశాబ్దాల పాటు ఉద్యమ జ్వాలను ఆరిపోనివ్వకుండా తన అక్షర సేత్యాన్ని వాక్పటిమను వాద్యంగా మార్చి నీళ్ల నుండి నిప్పును పుట్టించి యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. ఆ జాతికి జాతిపితగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. అలా తెలంగాణ తల్లి గర్భశుక్తి ముక్తాఫలంగా లభించి తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల హృదయాంతరాలచే ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్. పుట్టుకనిది చావునిది బ్రతుకంతా తెలంగాణది అనే వాక్యాలు సరిగ్గా సరిపోయిన ఏకైక వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్. తెలంగాణ చరిత్రలో పోరాట యోధులు ఎవరి పేరు వారు లిఖించుకున్నా కానీ తెలంగాణ చరిత్ర మొదటి పుటపై యావత్ తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు ముక్తలేఖినితో సువర్ణాక్షరాలతో రాసిన పేరు ఆచార్య జయశంకర్ సార్. ప్రగతిశీల ప్రజాతంత్ర సామాజిక బహుజన వామపక్ష ఉద్యమాలను తన 2 చేతులతో ఆహ్వానించే చైతన్యం గల కాకతీయ పోరుగడ్డ వరంగల్లులోని అక్కంపేటలో ఉలి బాడిస రంపపు శబ్దాల మధ్య 1934 ఆగస్టు 6న తెలంగాణ జాతిని జాగృతం చేస్తూ ఒక గొంతు శ్రీకారం చుట్టుకుని పిడికిలి బిగించింది. కాలక్రమంలో అది యావత్ తెలంగాణ పరివ్యాప్తమై 3 తరాలుగా వేల గొంతుకలను సృష్టించి లక్షల పిడికిళ్ళు పైకెత్తేలా చేసి జై తెలంగాణను రణ నినాదంగా మార్చి 4 కోట్ల ప్రజల ఆకాంక్షను విజయ పథం వైపు నడిపించిన మహోన్నత వ్యక్తిగా పరిణమించింది. 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమంలోనూ పాల్గొన్న యువ కెరటం 1969లో తొలిదశ ఉద్యమంలో, తదుపరి 1996లో మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర వ్యవహరించారు. ఫసల్ అలీ కమిటీ నుంచి శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణపై ఏర్పడ్డ ప్రతి కమిటీకి ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై గణాంకాలతో సహా నివేదికను అందించిన మహోపాధ్యాయుడు. విశ్రాంతి లేకుండా నిరంతరం భావజాల వ్యాప్తిలో తలామునకలై ప్రజలను చైతన్యపరుస్తూ తెలంగాణ ఆశావహులను ఏకీకరణ చేస్తూ లక్ష్య సాధన కోసం తెలంగాణలో ఏం జరుగుతోంది, తెలంగాణ ఒక డిమాండ్, వక్రీకరణలు వాస్తవాలు, తల్లడెల్లుతున్న తెలంగాణ వంటి అనేక పుస్తకాలను రాసి ప్రజలను చైతన్యపరిచిన అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారుడు. సహజంగా తెలంగాణలో ఎవరినైనా అన్నా అని పిలిచే సాంప్రదాయం ఉంటుంది. కానీ తెలంగాణను తరగతి గదిగా చేసుకుని ప్రజలకు తెలంగాణ ఆవశ్యకత బోధించిన గురువు కనుకే యావత్ తెలంగాణ ఆయనను సార్ అని పిలుస్తూ తెలంగాణ సిద్ధాంతకర్తగా గౌరవిస్తుంది. 1-2 రాజకీయ పార్టీలు మినహాయించి అన్ని పార్టీలను కలిసి సావధానంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను వినిపించి వారిని ఉద్యమంలో భాగస్వామిగా మలచడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం, అనితర సాధ్యం. ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు అన్ని వర్గాలను తెలంగాణ బాట నడిపించిన ధీశాలి. భావజాలం, ఉద్యమం, రాజకీయం సమాంతరంగా నడవాలని భావించాడు. భావజాల వ్యాప్తి ఉద్యమం బలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా స్తబ్దతగా ఉండటం సార్ జీర్ణించుకోలేకపోయారు. ఆ క్రమంలోనే ఆ రాజకీయ శూన్యతను పూర్తి చేయటంలో సఫలీకృతులైనారు. అయితే 2011 జూన్ 21వ తేదీన తెలంగాణ స్వాతంత్ర రాష్ట్రంగా కనులు తెరవక ముందే జయశంకర్ సార్ కనుమూయటం దురదృష్టకరం. జయశంకర్ సార్ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే కోరుకోలేదు. విడిపోవటం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని తెలిపేవారు. తెలంగాణ కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదని, ఇది ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విముక్తి సమస్య అని, అన్నింటికీ మించి ఇది ఒక ఆత్మగౌరవ సమస్య అని నినదించారు. ఆయన ప్రజలందరికీ అర్థమయ్యేలా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాన్ని ప్రజల హృదయాల్లో బలంగా నాటుకుపోయేలా తీసుకెళ్లారు.
వనరుల పంపిణీలో జరిగిన దోపిడీని గణాంకాలతో వివరించడమే కాకుండా దానిని ఏ రకంగా సవరించడం సాధ్యమవుతుందో వివరించారు. రాష్ట్రం ఏర్పడితే జీవనదులైన కృష్ణ, గోదావరి జలాల్లో మన వాటా మనకు దక్కుతుందని, న్యాయబద్ధంగా రావలసిన వాటా వస్తే తెలంగాణలో 1 కోటి ఎకరాలు సస్యశ్యామలమవుతాయని, ప్రతి గ్రామానికి తాగునీరు అందుతుందని భావించారు. అటవీ సంపద, బొగ్గు, సున్నపురాయి, గ్రానైట్ వంటి ఖనిజ సంపదలు ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగించబడితే ఆర్థిక స్వావలంబన సాధనలో దేశంలోని మొదటి రాష్ట్రంగా విరాజిల్లుతుందని ఆశించారు. సామాజికోద్యమాలను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్యం ప్రతి వ్యక్తికి అవసరమని, తెలంగాణ ఏర్పాటైతే అట్టడుగు వర్గాలు తలెత్తుకుని జీవించే స్థితిని పొందుతారని, సామాజిక న్యాయం పరిఢవిల్లుతుందని, లేని పక్షంలో సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ దిశగా పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ పరిశ్రమలకు కేంద్రంగా విలసిల్లాలని, ఉత్పత్తి వర్గాల శ్రమను దోపిడీ చేసే దళారీ వ్యవస్థలు లేకుండా మెరుగైన జీవనం గడపాలని, తెలంగాణ ఒక మానవీయ తెలంగాణగా ఏర్పడాలని ఆశించారు. సార్ ఆశయాలు అనునిత్యం మనకు స్ఫురణకు రావాలి. తెలంగాణ ఉన్నంత వరకు ఈ మట్టి బిడ్డలు ఆయనను మాత్రమే తెలంగాణ జాతిపితగా గుర్తిస్తారు. సార్ ఆశయ సాధనలో భాగస్వామి కావటమే మనం జయశంకర్ సార్కు ఇచ్చే ఘనమైన నివాళి.